గౌరవనీయులు పెద్దలు శ్రీ కొంతల రామకృష్ణ గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదంటే ప్రారంభోత్సవానికి కానీ ఏర్పాట్లు కానీ, లేకపోతే రేపు గతంలో జరిగిన పండగ కానీ, లేకపోతే రేపు జరగబో పండగ కానీ, ఇవన్నీ కూడా ఆయన సారథ్యంలోనే మేమందరం కూడా చేపడుతున్నాం. అలాగే నూతన టెంపుల్ ఓపెన్ అవ్వడం ఒక ఎత్తు అయితే, మన అమ్మవారిని రాష్ట్ర పండుగగా గుర్తుకు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారికి, అలాగే కూటమి పెద్దలు, స్థానిక ఎంపీ గారు సీఎం రమేష్ గారు, అలాగే మాకు అనకాపల్లిలో ఉన్న కూటమి పెద్దలు, అలాగే వీళ్ళందరూ కూడా సహకారాలతో మేము మా కమిటీ సభ్యులు అందరం కూడా అమ్మవారి సేవలో ఉన్నాం ప్రజెంట్. అలాగే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా దగ్గరుండి కొంతల రామకృష్ణ గారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్లో గతంలో ఎప్పుడు లేని విధంగా హై స్కూల్ గ్రౌండ్లో వినూత్నమైన కార్యక్రమాలు నెలంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడానికి మన పెద్దలు కొంతల రామకృష్ణ గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పండగను అత్యంత వైభవంగా చేపట్టడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఎప్పుడని మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా 3 సంవత్సరాల నుంచి అమ్మవారి టెంపుల్ కొత్త నూతన నిర్మాణం చేపట్టడం వల్ల ప్రధాన అమ్మవారి దర్శనం నిలిపివేయడం జరిగింది. అది అందరికీ కూడా ఈ సంవత్సరం వచ్చే నెలలో మొదటి వారంలో గుడి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి పూర్తిగా భక్తులందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం, దాతలు, భక్తులు అందరూ సహాయ సహకారాలతో ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం చేయడానికి, అలాగే కొంతల రామకృష్ణ గారు సూచించారు ఈ మొదటి వారంలోనే అమ్మవారు ఓపెన్ చేయాలని. దానికి డేట్ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు పెద్దలు. ఆ నిర్ణయించిన ప్రకారం అమ్మవారి కలస్థాపన, అలాగే నూతన దేవాలయ ప్రారంభోత్సవం, ఇవన్నీ కార్యక్రమాలకి చేపట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేపడతారు.